హాయ్ హలో వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నిన్నటి మ్యాచ్లో ఎంఐ వర్సెస్ ఎల్ఎస్జి మధ్య మ్యాచ్లో ఎల్ఎస్జి 6 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి ప్లేఆఫ్స్ ఆశలను మరింత పటిష్టం చేసుకుంది. ముంబై ఇండియన్స్కి ఇక ప్లేఆఫ్స్ ఆశలు లేవని చెప్పుకోవచ్చు. జస్ట్ ఫార్మాలిటీ కోసం ఆడుకోవడమే అంతే. సో మొత్తంగా ఎంఐ గెలవాల్సిన మ్యాచ్ని చేతులారా ఓడించుకుందని చెప్పుకోవచ్చు. కొన్ని క్యాచెస్ అయితే డ్రాప్ చేశారు అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే పర్వాలేదు, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ మాత్రం ఫెయిల్ అయిందనే చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మన మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు కేఎల్ రాహుల్. ఆ ఎంచుకున్న డెసిషన్ అయితే కరెక్ట్గా వెళ్ళింది. ఎందుకు అంటే రోహిత్ శర్మ వికెట్ అయితే ఇనీషియల్గా సంపాదించగలిగింది. స్టాయినిస్ని ఫస్ట్ ఓవర్లో ఎదుర్కోవడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ ఓవర్లో మోసిన్ ఖాన్ బౌలింగ్లో 4 రన్స్ వేసి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. ఆ తర్వాత వెంటనే సూర్యకుమార్ యాదవ్ కూడా 10 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. కానీ 27 వరకు అయితే స్కోర్ వెళ్ళింది. ఆ తర్వాత తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఒకే ఓవర్లో అవుట్ అవడం అయితే జరిగింది. అంటే ఒకే ఓవర్లో కాకపోయినా బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో అయితే అవుట్ అవడం అయితే జరిగింది. ఆ తర్వాత 27 కాడ నుంచి ఇషాన్ కిషన్ అండ్ నెహ్వాల్ వధేరా మంచి పార్ట్నర్షిప్ అయితే తీసుకురావడం జరిగింది. ఇషాన్ కిషన్ 32 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత జస్ట్ 40+ పార్ట్నర్షిప్ వరకు అయితే వెళ్ళింది. ఆ తర్వాత టిమ్ డేవిడ్ వచ్చాడు, 53 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఇద్దరు కలిసి. ఈ 53 రన్స్ పార్ట్నర్షిప్పే 145 స్కోర్స్ వరకు అయితే తీసుకురావడం జరిగింది. సో 46 రన్స్ వేసి నెహ్వాల్ వధేరా అవుట్ అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఓవర్లో క్లోజ్ టు 16 రన్స్ వరకు అయితే వెళ్ళింది. బ్యాక్ టు బ్యాక్ 2s అయితే సంపాదించింది. 5th బాల్లో బౌండరీ, ఆ తర్వాత లాస్ట్ బాల్కి కూడా 2 రన్స్ అయితే సంపాదించి 144 స్కోర్ వరకు అయితే రాగలిగింది. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో 3 రన్స్కి వెళ్ళారు. అది 144 దాకా స్కోర్ అయితే వెళ్ళింది. ఆ తర్వాత లక్ష్య ఛేదను ఆరంభించిన ఎల్ఎస్జికి మాత్రం ఆదిలోనే గట్టి షాక్ అయితే తగిలింది. డెబ్యూటెంట్ హర్షిన్ కులకర్ని డకౌట్గా వెనుదిరగడం జరిగింది 1 రన్ స్కోర్ ఉన్నప్పుడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ అండ్ మార్కస్ స్టాయినిస్ 58 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. 28 రన్స్ వేసి కేఎల్ రాహుల్ అవుట్ అయిన తర్వాత దీపక్ హుడాతో చిన్నపాటి పార్ట్నర్షిప్ 40+ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత 18 రన్స్ వేసి దీపక్ హుడా అవుట్ అయ్యాడు. కానీ లాస్ట్లో కొంచెం గేమ్లో ఉన్నారు అంటే పురాన్ వచ్చినా కానీ స్టాయినిస్ యొక్క వ్యవహారంతో అది పార్ట్నర్షిప్ అయితే డెవలప్ అవుతూ వచ్చింది. కానీ అద్భుతమైన వికెట్ అయితే తీసుకురావడం జరిగింది. మొహమ్మద్ నబీ స్టాయినిస్ని అవుట్ చేయగలిగాడు. అంటే 58 పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడానికే నానా తంటాలు పడింది ముంబై ఇండియన్స్. ఎందుకంటే కోయట్జీ ఓవర్లో మాత్రం ఫస్ట్ 3 ఓవర్స్ వరకు అయితే ముంబై ఇండియన్స్ మొమెంటం ఉంది. ఎప్పుడైతే కోయట్జీ బౌలింగ్కి వచ్చాడో అక్కడ నుంచి మొమెంటం అంతా ఎల్ఎస్జికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళు ఎక్కడ కూడా ఆగలేదు. హార్దిక్ పాండ్యా వచ్చి వికెట్ తీసుకోవడం, బ్యాక్ టు బ్యాక్ ప్రెషర్లో పెట్టడం ఎల్ఎస్జిని. సో ఉత్కంఠంగా అయితే సాగింది.
ఏకపక్షంగా అయితే సాగలేదని చెప్పుకోవచ్చు. సో మొహమ్మద్ నబీ అవుట్ చేసిన తర్వాత స్టాయినిస్ని టర్నర్ వచ్చాడు. ఓన్లీ 5 రన్స్ మాత్రమే చేయడం జరిగింది. మిగతా పని ఆయుష్ బదోని రన్అట్ అవ్వడం జరిగింది. మిగతా పని మాత్రం నికోలస్ పురన్ లాస్ట్ వరకు ఉండి ఎల్ఎస్జికి విన్ అయితే అందించడం జరిగింది. ఇక ఇరు జట్ల నుంచి వికెట్స్ కనుక చూస్తే ముందుగా ఎల్ఎస్జి మోసిన్ ఖాన్కి 2, నవీనుల్లాకి, మయాంక్ యాదవ్కి, అదేవిధంగా మార్కస్ స్టాయినిస్కి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ నుంచి మాత్రం హార్దిక్ పాండ్యాకి 2, కుషారాకి, మొహమ్మద్ నబీకి అండ్ ఒక రన్అట్ రూపంలో కోల్పోయింది. అండ్ పీయూష్ చావ్లాకి మాత్రం వికెట్ అయితే రాలేదు. బుమ్రాకి కూడా వికెట్ రాకపోయినప్పటికీ తన 4 ఓవర్స్లో 17 రన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. తను వేసిన లాస్ట్ ఓవర్లో మాత్రం ఓన్లీ 1 రన్ మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. బుమ్రా మినహా అందరూ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారనే చెప్పుకోవచ్చు. సో 4 వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే మార్కస్ స్టాయినిస్ని వరించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.